బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో చేరికల పర్వం కొనసాగుతోంది. టీడీపీలోకి వెళ్లేందుకు వంగవీటి రాధా సిద్ధమయ్యారు. అర్ధరాత్రి 12 గంటలకు చంద్రబాబుతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కలిసి వచ్చిన రాధా సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి, మరి టీడీపీలో వంగవీటి రాధా చేరిక ఖాయమైనట్టుగా తెలుస్తోంది. మరి ఖాయమైనట్టేనా? మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అంటే రాత్రి ఇంచుమించు 12:15 ఆ టైంలో వంగవీటి రాధా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆయనకి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తీసుకురావడం జరిగింది. అయితే కొంతకాలంగా రాధా వైసీపీని వదిలేసినప్పటి నుంచి కూడా ఏ పార్టీలో చేరతారంటే జనసేనలోకి వెళ్తారా లేకపోతే టీడీపీలోకి వెళ్తారని ఒక సందిగ్ధం కొనసాగుతుంది. ఆయన చివరికి టీడీపీలో చేరతారని నిర్ధారణ అయింది. ఇదే ఎమ్మెల్సీ ఇస్తారని మొదట్లో అనుకున్నారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లోనే రాధాని బరిలోకి దింపితే మంచిదని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగా మచిలీపట్నం ఎంపీగా రాధాని పోటీ చేయమని చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది. అయితే దీని మీద అధికారికంగా ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు, కానీ ప్రస్తుతానికి ఆ దిశగా చర్చలు జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నుంచి యాక్చువల్ గా రాధా పోటీ చేయాలి, కానీ అక్కడ ఆల్రెడీ ఇప్పటికే అభ్యర్థి టీడీపీ నుంచి ఉమా రంగంలో ఉన్నారు. వేరే కాన్స్టిట్యున్సీ వైపు మొగ్గు చూపడానికి రాధా కూడా సందిగ్ధంగా రెడీగా లేరు కాబట్టి ఆయన్ని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాధా చేరటం కూడా సాయంత్రం కానీ లేకపోతే రేపు కానీ ఉండొచ్చు. రేపు ఎల్లుండిలో టీడీపీ అభ్యర్థుల జాబితా మొదటి దశలో ఒక 100-120 మందిని కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో రాధాని ఎక్కడ అకామిడేట్ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది మనం చూడాల్సి ఉంది. రైట్ ప్రసన్న, మరి రాధా చేరికతో మరి టీడీపీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే పరిణామాలు ఎలా ఉన్నా కానీ వంగవీటి రాధా అంటే వంగవీటి కుటుంబానికి మొదటి నుంచి ఆ సామాజిక వర్గానికి సంబంధించి బాగా పట్టుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ప్రభావితం చేయగల సామాజిక వర్గం ఆ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు కాబట్టి తప్పనిసరిగా కొన్ని స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే వంగవీటి రాధా మొదటి నుంచి కూడా విజయవాడలో కొంత పట్టున్న నాయకుడిగానే చెప్పాలి. అయితే ఆయన వైసీపీలో తగిన ప్రాధాన్యత లేదు అని బయటకు వచ్చి వేరే పార్టీ వైపు చూస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది ఆ సామాజిక వర్గం కొన్ని నియోజకవర్గాల్లో చూపిస్తుంది. అయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయనేది మాత్రం మనం చూడాల్సింది. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.